హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇది సండే రోజు వ్లాగ్ అండి. చర్చికి వెళ్ళడం షూట్ చేయడం వీలవ్వలేదు, అందుకని చర్చి నుంచి ఇంటికి వస్తూ షూట్ చేశాను అనమాట. అలాగే బైక్ కూడా నేనే తోలాను కాబట్టి అసలు వీలు పడలేదు. వీడియో ఎక్కడ తీయాలి ఏంటని చెప్పేసి సరేలే చిన్న బిట్ ఇంటికి వస్తూ తీసుకుందామని చెప్పేసి మెట్లెక్కుతూ అయితే బిట్ తీసాను అనమాట. అక్కడైతే ఉదయాన్నే చర్చికి వెళ్ళి వచ్చానండి. ఇంటికి వచ్చేసిన తర్వాత టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీ పెట్టాను. సండే ఇడ్లీ పెట్టి ఇక చట్నీ చేశాను అనమాట. పల్లీ చట్నీనే చేశాను. అయితే ఇడ్లీలోకి పల్లీ చట్నీ ఇలా చేసుకోండి, నేను చూపిస్తాను చేసేటప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతే. పచ్చిమిర్చి టేస్ట్ వేరే ఉంటుంది, ఇలా చేస్తే వేరేలా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలోనే అని కాదు, దోశల్లో కూడా ఇంకా బాగుంటుంది అనమాట చట్నీ. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి. అయితే పచ్చిమిర్చితో చేసిన చట్నీ త్వరగా పాడైపోతుంది కదా, ఇలా ఎండుమిర్చితో చేసుకుంటే మీకు చట్నీ అనేది ఒక రోజు బయట పెట్టినా సరే ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇదివరకు ఆయిల్లో ఫ్రై చేసేదాన్నండి పల్లీలు. అలా ఆయిల్లో ఫ్రై చేస్తే నాకు ఎందుకో టేస్ట్ వస్తుందని అనిపించట్లేదు, అందుకని నేను నార్మల్గా డ్రై ఫ్రైయే చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడైతే ఎండుమిర్చితో నేనైతే చట్నీ చేసుకుంటున్నాను. నేను చేసిన తప్పల్లో ఏంటంటే అది 1 by 1 విరక్కొట్టి వేయడం వల్ల అది మాడిపోయిందనమాట. మీరు మాత్రం అన్నీ ఒకేసారి ఫ్రై చేయండి. జస్ట్ అవి కరకరమంటూ సౌండ్ వస్తే సరిపోతుంది. అలా బ్లాక్ కలర్ రావద్దు, బ్లాక్ కలర్ వస్తే చేదొస్తుంది అనమాట. నాకు మరీ అంత బ్లాక్ కలర్ ఏం రాలేదులేండి. చట్నీ అయితే బాగుంది. ఇక్కడ పల్లీలు అయితే పొట్టు కూడా తీసేస్తున్నాను. సగం పొట్టు తీస్తాను, సగం ఉంచుతాను అనమాట. ఎక్కువ పొట్టున్న తరకలు ఉంటుందని చెప్పేసి నేనైతే సగమే తీసాను పొట్టు, సగం ఉంచాను. ఇక మిక్సీ పట్టేసానండి. తాలింపు కూడా ఏం వేయట్లేదు. కాకపోతే ఇందాక ఎండుమిర్చి ఫ్రై చేసిన దానిలోనే కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ ఉంటే ఆయిల్లోకి తిరగమూత పెట్టేసాను అనమాట. ఇక పక్కన ఇడ్లీ కూడా ఉడికిపోయింది. మేమైతే పెట్టుకొని తినేస్తున్నాము. అదండి మార్నింగ్ టిఫిన్ అయితే నేను అలా పూర్తి చేశాను అనమాట. ఇడ్లీ అయితే ఎప్పుడు నేను రాగులతో వేసుకుంటాను, కానీ ఈసారి ఎందుకనో వైట్గానే తినాలి, అలాగే నార్మల్గానే తినాలని చెప్పేసి నార్మల్గానే వేసాను. టిఫిన్స్ అయితే మేమందరం తినేసాము. టిఫిన్ తిన్న తర్వాత టీ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ. అయితే ఇప్పుడు టీ పొడిని ఎక్కువగా మరిగించొద్దు అంటున్నారు కదా, అందుకని ఫస్ట్ అయితే నేను పాలని మరిగించి పాలల్లో టీ పొడి పంచదార అనేది వేస్తున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ ఎలా ఉంటుందో డికాషన్ దిగదేమో అని నేను అనుకున్నాను, కానీ వేడి పాలల్లో వేయాలి. వేడి పాలు అంటే అప్పటికప్పుడు మరిగించుకొని పాలు వేస్తే టీ అయితే చాలా బాగుంటుంది. అలా డికాషన్ తీసుకొని తాగడం కన్నా ఇలా చేసుకుంటే టీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక మా వాడికి పాలు కూడా కలిపించాను అనమాట. మా వాడు పాలల్లో హార్లిక్స్ వేసుకొని అయితే తాగుతాడు. అది 2 రూపీస్ హార్లిక్స్ ప్యాకెట్, అది ఫుల్గా ఒక ప్యాకెట్ వేసేసి మా వాడి పాలు అయితే ఇస్తాను. పాలల్లో పటికి బెల్లం కూడా వేస్తాను. తెలుసు హార్లిక్స్ అంత హెల్దీ కాదని చెప్పి, కానీ ఇక మా వాడికి అలవాటు అయిపోయిందండి. అది ఉంటేనే పాలు ఇష్టపడుతున్నాడు. సరేలే కొద్దిగా వేస్తే ఏమవుతుందిలే అని చెప్పేసి ఇస్తానన్నమాట. అలాగా అంతకన్నా హెల్దీగా మీరు చేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకొని ఈ మధ్య చేస్తున్నారు కదా, అలా చేసేసి ఇవ్వండి. హెల్దీగా ఉంటారు, పిల్లలకి బలం కూడా వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను వెన్న తీస్తున్నానండి. అంటే ఎక్కువేం రాలేదు. ఈ మధ్య పిల్లోడికి వెన్న లేదండి, వాడు వెన్న లేకుంటే అన్నం తినడు. అందుకని చెప్పేసి నేనే ఇక ఇంట్లోనే తీసుకుంటున్నాను. వెదర్ చల్లగానే ఉంటుంది కదా, 2 days మేకడ బయట ఉన్నా కానీ ఏం అవ్వలేదు. అదొక 3 to 4 days వెన్న నెయ్యి అండి. కొద్దిగా వచ్చింది. ఇక తీసిన వెంటనే కాచేసేసి ఒక మగ్గులో అయితే వేసుకున్నాను. ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని మధ్యాహ్నం వంట అయితే చేస్తున్నాను. ఆ రోజు రిపబ్లిక్ డే కాబట్టి మనకి నాన్ వెజ్ అయితే దొరకలేదు, అందుకని ఎగ్స్తో అయితే సరిపెట్టుకున్నాము మార్నింగ్ పూట. ఈవినింగ్ తెచ్చుకున్నాంలేండి కూరగాయలు కానీ బయటికి వెళ్ళి. ఇంకా ఇక్కడైతే ఎగ్స్కి జస్ట్ ఫ్రై చేస్తున్నాను అనమాట, కారం వేసి. ఎలా చేస్తున్నాను ఏంటని చెప్పి మీకైతే చూపిస్తాను, చూడండి. ఆనియన్స్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, ఈజీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ముందుగా అయితే ఎగ్స్ బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తారు కదా ఆనియన్స్ నేను ఎలా కట్ చేశానో అలాగే కట్ చేసుకోవాలి, త్వరగా ఫ్రై అయిపోతాయి. మనకు కావాల్సిన
విధంగా అవి ఫ్రై అవుతాయి అన్నమాట. నేను ఇందాక చూపించిన కారం పొడి ఉంది కదా, ఆ కారం పొడిలో నేను పుట్నాల పప్పు అంటే వేపించాను పప్పు, అలాగే చిన్న ముక్క కొబ్బరి, అలాగే వెల్లుల్లి, కారం, ఉప్పు అలాగే వేసాను అనమాట. వేసి అవంతా మిక్సీ పట్టేసాను కారము. ఇక ఆ కారము ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వేస్తానండి. ఇక్కడైతే కోడిగుడ్లు తొక్క అయితే ఒలుచుకుంటున్నాను. ఫస్ట్ గుడ్లు అలా ఒలుచుకొని కాట్లు కూడా పెట్టుకోండి. నాకు ఆల్రెడీ అవి పగిలినాయి, అందుకే నేనేం కాట్లు పెట్టలేదు. మీరైతే కాట్లు పెట్టుకోండి. ఇలా చేసుకున్న కారం అప్పటికప్పుడు తినటం కన్నా ఆ ఈవినింగ్కో నెక్స్ట్ డే మార్నింగ్కో చాలా బాగుంటుందండి. గుడ్లోకి ఉప్పు కారం మొత్తం బట్టి చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఆ కారంలోనే పుట్నాలు, కొబ్బరి, వెల్లుల్లి వేసాను, ఉప్పు కూడా వేసాను. అంతే, ఇంకేం వేయలేదండి. అలా మిక్సీ పట్టేసి వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా అయిపోతుందండి. అసలుకి మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే 5 minutes కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. అదేవిధంగా టేస్ట్ వచ్చేసి దాన్ని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేసి చూడండి. టేస్ట్ వైజ్ వచ్చి సూపర్ ఉంటుంది. ఇక మేమైతే ఆ మధ్యాహ్నానికి అదే సరిపెట్టేసుకున్నాం అనమాట. ఇక తినేసి మేమైతే కూరగాయలకి అని చెప్పేసి బయలుదేరుతున్నాము. ఇక్కడ సండే కూరగాయలు బాగుంటున్నాయి అని చెప్పాను కదా, అందుకని తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాను. కూరగాయలు ఒక సండే తెచ్చుకుంటానమాట, వీక్కి సరిపడా తెచ్చేసుకుంటున్నాను. అలాగైతే నాకు ఈజీగా ఉంటుందండి. బాబుకి క్యారేజ్ కడతా ఉంటాను కదా, నాకు టైంకి చేతి కింద ఉంటున్నాయి అన్నమాట కూరగాయలు. ఇక అన్నీ ఆవిడ దగ్గరే తీసుకున్నాము. కూరగాయలన్నీ ఆవిడ దగ్గర ఏమేమి రకాలు ఉన్నాయో అవన్నీ తీసుకున్నాం అనమాట. వచ్చే దారిలో ఐస్ క్రీమ్స్ తినేసి అయితే ఇంటికి వచ్చాము. ఇక ఈవినింగ్ నుంచి చికెన్, మటన్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా నేనైతే చికెన్ తీసుకున్నాను. కూరగాయలు తీసుకునేటప్పుడు ములక్కాయలు తీసుకున్నాను, అందుకని చికెన్ తీసుకొని ములక్కాడ చికెన్ చేసుకొని చాలా రోజులు అవుతుందని చెప్పేసి చికెన్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ములక్కాడ చికెన్. నేను చూపించే ప్రాసెస్లో చేసుకోండి. మీరు ఎప్పుడు చూడకపోతే మటన్లోనే కాదండి, చికెన్లో కూడా వేసుకొని చేసుకుంటారనమాట ములక్కాడని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది ఈ రెసిపీ. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ మసాలాలు కూడా అవసరం ఉండదన్నమాట, అంత బాగుంటుంది కర్రీ. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక నేను అక్కడ పని చేసుకుంటూనే మా వాళ్ళు అయితే బయట హోంవర్క్ చేసుకుంటున్నారు. ఇక సండే హోంవర్క్ ఉంటుంది కదా, అదైతే మా వాడి చేత మా హస్బెండ్ అయితే చేస్తున్నారు. ఇక రెసిపీని అయితే చూస్తూనే ఉన్నారు కదా, చూస్తూనే కదండి, కంపల్సరీ ట్రై చేయండి. ఏం లేదు, జస్ట్ సింపుల్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు అండ్ అలా ములక్కాయలు మగ్గబెట్టేసేసి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని చికెన్ వేసేసేసి ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టేసేసుకొని అది మగ్గిపోయిన తర్వాత మొత్తం పూర్తిగా కారం వేసేసుకొని టమాటాలు కారం వేసేసుకొని కారం కూడా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత మీకు కావాల్సినంత ఎసరు పోసుకోవడమేనండి. చూడడమే కాదు, కంపల్సరీ ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.